ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు వారు మనందరికీ ఒక భక్తిని పరిచయం చేయాలని ఆశపడుతున్నారు. ఆ వ్యక్తి ఎవరు అంటే ప్రార్థనాపరుడైన హైడ్. హైడ్ వినికిడి అంత సరిగ్గా లేని మాట మాంద్యము గల సాధు స్వభావుడు మరియు శారీరక బలహీనత గలవాడైన హైడ్ ఎంతో మందిచే ఎగతాళి చేయబడుతూ తన సేవను మొదలుపెట్టారు. భారతదేశంలో ఆత్మల సంపాదన కొరకు 19 సంవత్సరాలు ఎనలేని సేవ చేశారు. ప్రసంగము క్లుప్తముగా ఉండుట, ప్రార్థనలో గంటల తరబడి దేవునితో గడుపుట ఈయన యొక్క ప్రత్యేకత. నశించు ఆత్మల పట్ల ఎనలేని భారము కలిగిన ఈయన గుండె యాదృచ్ఛికంగా ఎడమ నుండి కాస్త కుడి ప్రక్కకు జరిగింది. విశ్రాంతి తీసుకునమని సలహాలిచ్చిన వైద్యులకు మరియు తోటి వారికి దైవ సేవకునికి విశ్రాంతి లేదని, విశ్రాంతి కంటే ఆత్మల కొరకు విలపించుటయే భాగ్యమని తలచి జీవితపు చివరి క్షణము వరకు ఆ పరమాత్ముని కొరకు ఆత్మలు సంపాదించుకొనుచు మరణించారు ఈ ప్రార్థనాపరుడైన హైడ్. భక్తుని ద్వారా దేవుని బిడ్డలమైన మనమందరం కూడా ఈ దినం ఏం నేర్చుకోవచ్చు అంటే, అసలు మనందరికీ ప్రార్థనా జీవితం ఏ రీతిగా ఉంది అని ప్రశ్నించుకుందామా? ఎందుకంటే ప్రార్థన అనేది ఆత్మీయ జీవితంలో ప్రతి ఒక్క భక్తునికి ఉండాల్సిన ప్రధానమైన లక్షణం. అలా ఎందుకు అంటారా? ప్రార్థన అనేది దేవునితో మనమందరం ముఖాముఖిగా మాట్లాడటం కదా. దేవునితో మన జీవితాల్లోని ప్రతి ఒక్క విషయాన్ని చెప్పుకోవడం. అలాంటి ప్రాముఖ్యమైన ప్రార్థించే జీవితం ప్రార్థనాపరుడైన హైడ్కి ఉన్నట్లు మరి దేవుని బిడ్డలమైన మనందరికీ ఉందా? దేవుడు ఈరోజు మనందరికీ ఒక పాఠం నేర్పిస్తున్నారు. అదేంటి అంటే, నా బిడ్డలుగా మీరందరూ ఆశీర్వాదాలు దీవెనలు పొందుకోవాలి అంటే నా దగ్గరకు రండి, నాతో ఏకాంతంగా మాట్లాడండి అంటున్నారు. ప్రతి దినం మనమందరం మన తల్లిదండ్రులతో, స్నేహితులతో, ఎవరో కూడా తెలియని వాళ్ళతో మాట్లాడతాం. కానీ ఇంత అమూల్యమైన జీవితం, రక్షణ, నిత్య జీవం ఇచ్చిన దేవునితో కూడా ప్రతి దినం మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నామా? ఈ రోజు నుంచి ప్రయత్నం చేద్దామా? ఆశీర్వాదకరమైన, దీవెనకరమైన ప్రార్థనా ఫలాలను పొందుకుందామా? దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్.